అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఫాలోవర్స్ సంఖ్యపైనే ప్రధానంగా చర్చ కూడా ఉంటుంది. తమకి ఒక స్టార్ ఉంటారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులుంటారు. అలాగే క్రికెటర్స్ ఉంటారు. వాళ్ళకి ఫాలోయింగ్ విషయంలో కూడా చర్చ పెడుతుంటారు. కానీ చర్చ అన్ని విషయాల్లో చివరిదాకొస్తుందా? తన గెలుపుకి సహకరిస్తుందా? ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి చాలా వ్యక్తులుంటారు. వాళ్ళు చాలా సినిమాలు తీస్తూ ఉంటారు. సినిమా ఫ్లాప్ అయితే ఆ ఫాలోవర్స్ అందరూ సినిమాని హిట్ చేయగలరా? అది అసాధ్యం. అలానే ఎన్నికల్లో గూడా నాకు చాలా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువున్నారు. నేను ప్రజా ఆదరణ పొందిన వ్యక్తిని. నేను ఖచ్చితంగా గెలుస్తాను అంటూ వీరాలు పలికిన వ్యక్తి ఈరోజు మూడో స్థానానికి పరిమితమయ్యాడు. నిన్న బీహార్ ఎన్నికల ఫలితాల్లో చన్పటియా అసెంబ్లీ స్థానం నుంచి జనసురాజ్ పార్టీకి సంబంధించిన మనీష్ కశ్యప్ అనే యూట్యూబర్ పోటీ చేశాడు. ఆయనకున్న ఫాలోవర్స్ సంఖ్య ఎంత అంటే యూట్యూబ్‌లో 96,00,000 ఫాలోవర్స్ ఉన్నారంట. 96,00,000 ఫాలోవర్స్ ఎందుకున్నారు? నువ్వు చేసే వీడియోస్ వల్ల కొంతమంది లైక్స్ పడి అభిప్రాయం ఉండొచ్చు. వాళ్ళంతా నీ ఎన్నికల్లో గెలిపించడానికి రారు గదా! గెలిపించేటప్పుడు ఆ పార్టీ విధి విధానాలు చూస్తారు. క్యాండిడేట్ ప్రవర్తన చూస్తారు. ఇతను ఏం చేశాడు 2023లో తమిళనాడులో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం బీహార్ వలస కార్మికుల పట్ల హక్కులు కాలరాస్తుందంటూ ఆయన ఒక వీడియో రూపొందించాడు. దీనిపై 2 రాష్ట్రాల మధ్య చాలా వివాదం తలెత్తింది. ఇది నిజమా కాదా అని 2 రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించగా అది అబద్ధమని తేలింది. ఫలితంగా అతను అరెస్ట్ కూడా అయ్యాడు. అంటే 2 రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి ప్రాంతీయవాదం రెచ్చగొట్టి మీరు ఎక్కువ లైక్స్ పొందుండొచ్చు, ఫాలోవర్స్ పొందుండొచ్చు. కానీ అది ఎన్నికల్లో మీ గెలుపుకి ఎలా కారణమవుతుంది? ఇదే నిన్న మనీష్ కశ్యప్ ఆయన చన్పటియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయగా 50,000 ఓట్లతో ఓడిపోయాడు. అక్కడ బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 96,00,000 ఉన్నంత మాత్రాన, ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యేగా ఎంపీలు, ప్రజాప్రతినిధులు అవుతారా? అనే చర్చ నడుస్తుంది. అలా అలా సాధ్యమా ప్రజాస్వామ్యంలో? ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ప్రజాప్రతినిధులు అవ్వాలనే రూల్ ఉందా? ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. యూట్యూబ్‌లో లైక్స్ అనేది అదొక సెపరేట్ కేటగరీ. ప్రజాప్రతినిధులు అనిపించుకోవటం అదొక సెపరేట్ కేటగరీ. ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కేవలం ప్రాంతీయవాదం రెచ్చగొట్టి ఫాలోవర్స్ పెంచుకున్నంత మాత్రాన అవి ప్రజాస్వామ్యంలో వర్కౌట్ కాదు.